గారు ఇది జార్ ఆర్గానిక్ వారిది జీనియస్ అనే మందు కొట్టావు. మరి ఇది కొట్టక ముందు ఎలా ఉండేది నీ మిరప? అసలు ఏం లేకుండా ఇది 2 మాటలు కొట్టాక మాకు నీట్గా వచ్చేది. నీట్గా వచ్చింది. నీట్గా వచ్చేది. ఏం లేదు. బాబు కర్రా నీట్గా వచ్చేది. ఇంకా చాలా నీట్గా వచ్చింది కదా. దోమ కానీ ముడత కానీ నల్లి కానీ ఏమేమేమేం లేదు. ఇది కొట్టక ముందు అయితే చాలా చిన్నగా ఉండేది. ఎంత ఉండేది అప్పుడు? చిన్న మొక్క ఉండేది. కానీ ఇప్పుడు వీటి వరకు వచ్చింది. మరి ఆకు కూడా చాలా లేతగా వచ్చింది. కొమ్మలు సైడ్ కొమ్మలు కూడా ఎక్కువ వచ్చినాయి. ఇంకా చూడండి. ఇది కొట్టిన తర్వాత మరి నల్లి కానీ ముడత కానీ ఏమేమేం లేదు. అప్పుడు కొట్టక ముందు వచ్చేసి నీకు గజ్జి ముడత ఉండేది. పై ముడత కింద ముడత పై ముడత ఉండే. చెట్టు కూడా పీక్గా బాగా వచ్చేది. ఇప్పుడు బాగా వచ్చింది. మరి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. బాగా గంపలాగా వచ్చింది. నీకైతే చాలా బాగా పనిచేసింది కదా. చాలా బాగా పనిచేసింది. జార్ ఆర్గానిక్ వారిది జీనియస్ అనే మందు కొట్టిన తర్వాత తెల్లదోమ కానీ మరి నల్లి కానీ ఎర్ర నల్లి కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ పై ముడత కానీ కింద ముడత కానీ మొత్తం క్లియర్, ఆల్ క్లియర్ అండి. మరి ఈ మందు కొట్టిన తర్వాత రైతు ఏమంటున్నాడంటే ఈ మొక్క కూడా చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు బాగా పెరిగింది, సైడ్ కొమ్మలు కూడా ఎక్కువ వచ్చినాయి, మరి ముడత అయితే ఏమేమి లేదనికేసి అంటున్నారు. ఇక్కడ చూడండి బాబు, ఇక్కడ ఇట్రా పెట్టి ఇదల్లా చూడండి. ఇదల్లా బాగా నీట్గా వచ్చింది. ఆకు కూడా బాగా కొమ్మలు కూడా బాగా నీట్గా వస్తుంది. వచ్చే ఆకు కూడా వచ్చే ప్రతి చిగురు కూడా ఏ ముడత కానీ నల్లి కానీ దోమ కానీ ఏది లేదు సార్. ఏది లేదు. ఆల్ క్లియర్ అయింది. అదే జార్ ఆర్గానిక్ కంపెనీ వాడిది. ఇది కొట్టడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది కదా. ఎన్ని ఎకరాల్లో సాగు చేసినావు నువ్వు? ఇప్పుడు 4 ఎకరాలు చేసినా. 4 ఎకరాలు చేసినావు. ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది? ఫస్ట్ కొట్టినప్పుడు బాగా కనపడడం, మరి రెండోసారి కూడా ఇదే కొట్టినా. ఇప్పుడు కొట్టిన తర్వాత 4 రోజులు అయింది. 4 రోజులు అయింది కాబట్టి ఇంకా 4 రోజుల వరకు కూడా ఏ మందు కొట్టద్దు. ఇదే మాత్రం చాలా బాగా పని చేస్తుంది. మళ్ళీ నీకు సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి, ముడత కానీ నల్లి కానీ. ఇప్పుడు కొట్టి చూసాము, ఏ దోమ కానీ నల్లి అయితే లేదు. మరి నువ్వు 4 రోజుల తర్వాత మరి ఈ హైట్ వస్తుంది. ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, ఇంకో 4 రోజులకి ఈ హైట్ వస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఏ ముడత అంటూ లేదు. నీకు సంతోషమే కదా? సంతోషమే. ఓకేనా? ఓకే.